మన మనస్సు నిండా మంచితనం ఉంటుంది. కానీ ఈ ప్రపంచం మనల్ని చులకనగా చూస్తుంది. ఎందుకని? మనం ఏదన్నా తప్పు చేశామా? లేక వాళ్ళే అలా ఉన్నారా? ఈ ప్రశ్న మీకు ఎప్పుడన్నా వచ్చిందా అండి? ఆఫీసుల్లోనూ, బంధువుల్లోనూ, ఫ్యామిలీ మెంబర్స్‌లోనూ కొన్నిసార్లు మన మాటకి విలువ ఉండదు. మన ప్రెజెన్స్‌ని కూడా లెక్క చేయరు. కేవలం మనంతట మనమే అక్కడ ప్రెజెంట్ సార్ అన్నట్లుగా ఉండాలి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ వీడియో చివరికి మీరు ఎందుకు చులకనవుతారు? మిమ్మల్ని ఎందుకు వాళ్ళు చులకనగా చూస్తారు? తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎలా హ్యాండిల్ చేయాలి? అనే దానికి క్లారిటీ వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వెల్కమ్ టు శైలూస్ మనసున మనసే. ఇంతకీ చులకనగా చూడడం అంటే ఏంటండి? మన మాటను మధ్యలోనే కట్ చేస్తారు. మన అభిప్రాయాన్ని లైట్‌గా తీసుకుంటారు. నీకేం తెలుసు అన్న ఫీలింగ్ ఎప్పుడూ వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. అండ్ మన కష్టాన్ని చాలా చిన్నదిగా చూస్తారు. ఇవన్నీ మనకు నిరంతరం ఎదురయ్యే అవమానాలండి. ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తాం. కానీ ఏం చేస్తున్నావన్న ప్రశ్న. ఏదో చెప్పబోతాం. దానికేం తెలియదులే వదిలేయండి అంటారు. ఏ రంగు ఇష్టం? నువ్వు చెప్పు అని అందరినీ అడుగుతారు. మన దగ్గరికొచ్చేసరికి అదా ఆ కలర్ ఏమీ బాగోదు. నువ్వు ఆగు అంటారు. ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా అండి? అండ్ చాలామంది ఏమనుకుంటారంటే మనల్ని చులకనగా చూస్తున్నారంటే వాళ్ళేదో గొప్ప వాళ్ళని, తెలివైన వాళ్ళని అనుకుంటారు. మనలో ఏమన్నా అలవాట్లున్నాయేమో అనుకుంటారు. ఈ రెండూ తప్పే అండి. యాక్చువల్‌గా ఇవేమీ కాదు. కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇదా అంటారు. చెప్పమంటారా అండి? మనం ఎక్కువగా అడ్జస్ట్ అవుతాం. ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది ఎంతలా అంటే ఎప్పుడూ కూడా వాళ్ళేమంటే దానికి సరే మీ ఇష్టం. అలాగే నాకేం పర్లేదు. నాకేదన్నా ఓకే. మీరు డిసైడ్ చేయండి. మీరేదంటే అదే. ఇలాంటి ఆన్సర్స్ మనం వారికి ఇచ్చి లాస్ట్‌కి ఈ స్టేజ్‌కొచ్చామండి. అన్నింటికి అడ్జస్ట్‌మెంటే. ముందుగా అడుగుతున్నప్పుడు మొహమాటానికో, మంచితనానికో పోయి ప్రతి దానికి కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఆ అడ్జస్ట్‌మెంటు మనల్ని హర్ట్ చేయకపోతే పర్వాలేదు. ఒకవేళ అది బాధ పెడుతున్నట్టయితే తప్పకుండా మార్చుకోవాలి. ఎక్కువగా ప్రతి దానికి ఓకే, అలాగే, మీ ఇష్టం, నాకేదన్నా పర్వాలేదు ఇలా అంటే ఈ ప్రపంచం మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తది. అరే! వీరికేమీ విలువ లేదు, వీళ్ళకేమీ తెలీదు. సో, వీళ్ళకి పట్టించుకోపోయినా పర్వాలేదు అన్న దృష్టి వాళ్ళకొచ్చేస్తదండి. దీనికి కారణం మనమే. అలానే మనం ఏ బౌండరీ పెట్టుకోము మనకి. ఎప్పుడూ ఫ్రీయే. ఫ్రీ అంటే పనుల్లో ఫ్రీ కాదు. వాళ్ళెప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉంటాం. పనంతా అయి కూర్చుందాం అనే టైంలో ఒక కూర తెచ్చారనుకోండి మళ్ళీ వండాలి. ఒక కాఫీ పెట్టమన్నారనుకోండి మళ్ళీ పెట్టాలి. ఎవరన్నా వచ్చారనుకోండి వెంటనే వెళ్ళి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి. లేకపోతే ఒక షర్ట్ ఐరన్ చేయాలి. ప్రతిదానికి ఒక టైం ఉంటది. కానీ మనమేం చేస్తామంటే ఇంట్లోనే ఉంటున్నాము. మనది ఇదే పని కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది కావాలంటే అందుకు అందుబాటులో ఉండాలి. అలా ఉంటేనే ఒక మంచి హౌస్ వైఫ్. మీకు అప్పుడు చెయ్యాలని అనిపించకపోయినా, మీకు ఆ పని నచ్చకపోయినా చెప్పడానికి మొహమాటం పడతారు. ఒక్కోసారి ఎవరు అడక్కపోయినా మీ ఎమోషన్స్‌ని వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ఊరకనే మీరు ఏం ఫీల్ అవుతున్నారో ప్రతీదీ వాళ్ళు పట్టించుకోకపోయినా, వింటున్నా, వినకపోయినా, అసలు దృష్టే పెట్టకపోయినా అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఏండి ఇలా చేస్తే మనకి వాల్యూ ఉండదండి. మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అలానే నేనింతే, నాకేం తెలీదు, నేను పెద్దగా చదువుకోలేదు, వారందరూ తెలివైనోళ్ళు, నాకంటే పెద్దోళ్ళు, నాకు అది చేత కాదు, ఆ పని చెయ్యలేను. తరచుగా ఇలాంటి మాటలు మీ నోటమ్మట వచ్చాయనుకోండి, మిమ్మల్ని ఒక ఇమేజ్ లేని వ్యక్తిగా వాళ్ళు డిసైడ్ అయిపోతారండి. అండ్ ఇంకోటి అతి మంచితనంగా ఉండే వాళ్ళకి ఈ ప్రపంచం ఏమిస్తుందో తెలుసా అండి? రెస్పాన్సిబిలిటీస్, యూజ్ అండ్ డిస్‌రెస్పెక్ట్. మిమ్మల్ని వాడుకుంటారు. మీకు ఎక్కువగా బాధ్యతల్ని వేస్తారు. ఒక కరెంటు బిల్లు కూడా మీరే దాయాలి. ఇంకెవరు దాయరు. ఒక వారంటీ కార్డో, గ్యారంటీ కార్డ్ కూడా మీరే దాయాలి. వారికనవసరం. ఓ బండి తాళం మీరే పెట్టాలి. ఇంటి తాళం మీరే పెట్టాలి. ప్రతీదీ చీపురు పుల్లతో సైతం మీరే జాగ్రత్త పడాలి. బ్యాంక్ పుస్తకాలు.
బాండ్స్ ప్రతీదీ ఆధార్ కార్డ్ దగ్గర నుంచి, పాన్ కార్డ్ దగ్గర నుంచి, ఇంట్లో ఏ పేపర్స్ ఉన్నాయో మీరు చదువు లేని వాళ్ళైనా సరే మీరు అవి చూసుకోవాలి. మీరు అవి జాగ్రత్త పెట్టాలి. ప్రతీదీ మీ మీదే బాధ్యత ఉంటది. ఎందుకంటే వాళ్ళు వెతకలేరు. వారి దగ్గర టైం ఉండదు. మీరనుకోండి ఏది కనిపించకపోయినా గంటలు గంటలు వెతుకుతారు. జాగ్రత్తగా చూస్తారు. వాటిని ఎక్కడికక్కడ ఏంటి బాధ్యతగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? అలా అని మిమ్మల్ని బాధ్యత లేకుండా ఉండమనట్లేదండోయ్. కొంతమంది అలా కూడా అనుకుంటారు. ఇవేవి పట్టించుకోండి. కాకపోతే మీకు వీలు కాని పక్షంలో వాళ్ళని కూడా చూడమనండి. వారితో షేర్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు ఇలా ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశం. అండ్ మిమ్మల్ని యూజ్ చేసుకున్న తర్వాత మీకు గౌరవం కూడా రిలేటివ్స్‌లో కొంతమంది చీప్ జోక్స్ వేస్తారు. మన ఇంటికొస్తే మన బెడ్‌రూము, మన బెడ్స్, మన పర్సనల్ అన్నీ వాళ్ళకిస్తాం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని గెస్ట్ రూమ్‌లో ఉండమంటారు. లేకపోతే మనల్ని హాల్‌లో ఉండమంటారు. సో, ఇది మనకి మనమే మీకు అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ మాటైతే నాకు రాదు. చిరాగ్గా అనిపిస్తదండి. మేము తిన్నాక మిగిలింది మీరు తినండి. మీరొచ్చేసరికి మేము కానీ మనం మాత్రం వాళ్ళు లంచ్ టైమ్‌కి 2, 3 గంటలు లేట్‌గా వచ్చినా కూడా ఎదురు చూస్తాం. మనకంత మర్యాద. వారికి ఆ మర్యాద వారింటికి వెళ్ళినప్పుడు మనల్ని చులకనగా చూస్తారు. ఇలాంటి బంధువులు మీకు కూడా ఉన్నారా అండి? చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఎందుకు వాళ్ళలా బిహేవ్ చేస్తారంటే, వాళ్ళు ఎదురు చెప్పరు, కోపంతో వెళ్ళిపోరు అండ్ భరిస్తారు. అందుకని మనం ఈ విధంగా ఉంటాం కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారండి. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం మనల్ని ఎలా చూడాలో మనమే డిసైడ్ చేస్తాం మనకి తెలియకుండానే. ఇది కొంచెం బాధాకరమైన విషయమే అండి. మన టైంకి వాల్యూ ఇవ్వము. మన మనసుకి విలువ ఇవ్వము. మనకంటూ ప్రయారిటీగా ఏది పెట్టుకోము. మనల్ని మనమే చిన్నగా చూస్తూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారండి? ఇది తప్పు కాదండి. కాకపోతే మనకి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల వచ్చే ఒక బాధ అంతే. ఇప్పుడు తెలిసింది కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మిమ్మల్ని ఎవరన్నా చులకనగా చూస్తే ఇక మీదట మీరు సైలెంట్‌గా ఊరుకోకండి. వారికి చెప్పండి. వాళ్ళలా బిహేవ్ చేయడం వల్ల మీరు బాధపడుతున్నారని చెప్పండి. కొంచెం ఆ విధంగా ఉండటం కరెక్ట్ కాదని చెప్పండి. దీనికోసం మీరు వాళ్ళతో గొడవలు పడమని నేను చెప్పటం లేదు. చాలా సాఫ్ట్ వాయిస్‌తోనే చెప్పండి. అర్థం చేసుకునే వాళ్ళనుకోండి తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలానే మీకేదన్నా పని ఇష్టం లేకపోయినా, అప్పుడు చెయ్యాలి అనిపించకపోయినా, మీరు ఏదో పనిలో ఉండి, ఆ పని చేయమని మీకెవరన్నా సరే చెప్పినా, మీకు చేయబుద్ధి కాకపోతే నో చెప్పండి. దీనివల్ల మీరు చెడ్డవారు అయిపోరు, స్వార్థపరులు అయిపోరు. మీకు కూడా ఓ జీవితం ఉందండి. అలానే మీ అవైలబిలిటీని తగ్గించండి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చేస్తారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తారు. ఇలా పిలిస్తే వెంకాకితే కబ్బిరంపినా కూడా మీరొచ్చేస్తారు. ఎప్పుడూ ఖాళీగానే ఉంటారు. దేనికైనా రెడీ అంటారు. ఇది అవతల వారి మనసులో మీ మీద ఉండే ఒపీనియన్ అయితే మాత్రం మీకు విలువ ఇవ్వరండి. కానీ మీ ఒపీనియన్ ఏంటి? అయ్యో! వాళ్ళు ఏ అవసరం మీద ఫోన్ చేశారో, అయ్యో పాపం వాళ్ళకి ఎవరు తోడు లేక రమ్మంటున్నారేమో, పాపం వాళ్ళకి వీలు కాక ఇల్లు సర్దడానికి రమ్మంటున్నారేమో, ఏదో సాయం కోసం రమ్మంటున్నారేమో అని మీరు మంచివాళ్ళు కదా! సో, మీ మనసులో ఎలా అనుకుంటారు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చూస్తారండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మీ లైఫ్‌కి ఒక ప్రయారిటీనివ్వండి. చాలామంది ఇక్కడితో అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఎవరన్నా అర్థం చేసుకోకుండా మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని డిస్టెన్స్‌లో పెట్టండి. ఏం పర్వాలేదు. కొంపలేమి అంటుకుపోవు. ఎవరు మిమ్మల్ని ఏమి అనుకోరు. డిస్టెన్స్‌లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పితే అర్థం కాలేదు కాబట్టి తప్పకుండా దూరం పెట్టాలి. మీరు ఎంత కామ్‌గా ఉండి వాళ్ళని దూరంగా ఉంచుతారో వారికి తెలిసిపోతదండి. ఆన్సర్ తెలిసిపోతది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీ మౌనమే వాళ్ళకి చెప్తది. అండ్ ఫైనల్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరికీ మనం నచ్చం. ఈ ప్రపంచంలో అందరూ మనల్ని ఇష్టపడరు. అందరూ మనకి గౌరవం ఇవ్వరు. అండ్ రెస్పెక్ట్ అడిగితే వచ్చేది కాదు. మనకి మనమే బిల్డ్ చేసుకోవాలి. మనకి మనమే విలువ ఇచ్చుకోవాలి. మనకి మనమే ప్రయారిటీ చేసుకోవాలి. మన జీవితాన్ని ఏది ముఖ్యమో, ఏది తరువాత అన్నది ప్రయారిటైజ్‌గా చేస్తేనే మనకి రెస్పెక్ట్ ఒస్తది. మన విలువ మనకి తెలిసిన రోజునే ప్రపంచానికి మన విలువ అర్థమవుతుంది. సో, మీరు తెలివి తక్కువ వాళ్ళో, విలువ తక్కువ వాళ్ళో కాదండి. మీరు ఇంతకాలం వాళ్ళతో అలా ఉన్నారు కాబట్టి, వారు అలా అలవాటు చేసుకున్నారు. గ్రాంటెడ్‌గా తీసుకున్నారు అంతే. వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయ్యుండరు. ఒకసారి మీరు చెప్పి చూడలేదు.
అందుకని మిమ్మల్ని తక్కువగా చూశారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీ మాటకు విలువ ఇవ్వండి, మీ మనసుకు గౌరవం ఇవ్వండి, మీ జీవితాన్ని ప్రేమించండి. ఆ తర్వాత వచ్చే మార్పుల్ని మీరే గమనిస్తారు. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నానండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.